హాయ్ హలో నమస్తే. ఈరోజు తమ్నైల్ చూసారు కదా, పొటాటో మెంతి ఫ్రై. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ కావాలి. చూడండి, ఎండుమిరపకాయలు, శనగపప్పు, అల్లం వెల్లుల్లి చిన్న చిన్నగా ముక్కలు చేసి వేయాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్నాం కదా. ఇది బాగా మగ్గేలాగా మనం మామూలుగా ఫ్రైలకి ఎలా చేసుకుంటామో అలా కొంచెం మగ్గనివ్వాలి. చూడండి ఎలా మగ్గిందో. దీంట్లో ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్న తర్వాత బాగా మగ్గింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అనేవి వేసుకోవాలి. చిన్నగా కట్ చేయాలండి. ఒకే సైజులో కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఒకసారి చూసారు కదా నేను ఎలా చిన్నగా కట్ చేసుకున్నాను. బాగా కలుపుకొని దాంట్లో సాల్ట్, మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచితే బాగా మగ్గుతాయి. చూడండి, మూత పెట్టాను నేను. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ తీసాను. ఎందుకంటే బంగాళదుంపలు అనేవి పెనానికి మొత్తం అంటుకుపోతాయి. అందుకే మనం ఉండాలి. ఒకసారి చూడండి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉంచాను. ఇప్పుడు బాగా బంగాళదుంపలు అనేవి మగ్గినవి. ఇప్పుడు కారం వేసుకున్నాము. కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలపాలి. కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే, చూసారు కదా ఫ్రై చేశారా. ఇప్పుడు మనకి మెంతి పౌడర్ దొరుకుతుందండి. మెంతాకు ఉంటుంది కదా, దాన్ని ఎండబెట్టిన పౌడర్ అనేది దొరుకుతుంది. అది కొంచెం తీసుకుని అంగో చూడండి, మెంతి పొడి అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతి పొడి వేసాను, కసూరి మేతి వేసాను. ఇవి రెండు కలిపి ఫ్రై చేసుకుంటే పొటాటో మెంతి ఫ్రై రెడీ అండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. పచ్చిది కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర డ్రై ఉంది కాబట్టి అది వేసుకున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.